హరి ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి రోజు నవగ్రహ దోషాలు కలిగి ఉన్నప్పుడు ఆయా సంబంధితమైనటువంటి ఏ పదార్థాలను ఏ గ్రహాలకు ఇష్టమో తెలుసుకుని వాటిని చక్కగా సమర్పించటం, వాటి యొక్క పరిహారాలు చేసుకోవడం గురించి మనం తెలుసుకుందాం. వాటికి సంబంధించినటువంటి దోషాలని నివారించేటువంటి విధానాల గురించి మనం తెలుసుకుందాం. ఇక అటువంటి ఆహార పదార్థాలు తినడం వల్ల గ్రహాలకు సంబంధించిన దోషాలను నివారణ చేయవచ్చు. తరువాత పూజా సంబంధితమైనటువంటి కార్యక్రమాలు, దాన ధర్మాలు చేసుకోవటం ద్వారా కొన్ని దోషాలను మనం పరిహారం చేసుకోవచ్చు. ముఖ్యంగా జాతకంలో గ్రహాలు శత్రుక్షేత్రాల్లో ఉన్నప్పుడు, నీచలో ఉన్నప్పుడు, అస్తంగత్వ ప్రభావంలో ఉన్న పాపార్గంలో పడినప్పుడు, గ్రహం ఉన్న రాశిలో తక్కువ అష్టకవర్గ బిందువులు కలిగినప్పుడు, గ్రహాలకు సంబంధించిన దశాంతర దశలు యందు గోచారముందు ఆయా గ్రహాలకు సంబంధించిన ఆహార పదార్థాలు తినడం ద్వారా మన శరీరానికి పట్టి ఉన్న ఆ గ్రహాలు ఇచ్చే దోష ఫలితాలు మనం నివారణ చేసుకోవచ్చు. ఇక గ్రహాలకు సంబంధించిన ఆహార పదార్థాలు మన శరీరానికి తీసుకున్న తర్వాత వాటికి సంబంధించిన పూజా వ్రతాలు, యజ్ఞాలు, దాన ధర్మాలు మొదలైన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. ఇక రవిగ్రహ దోషం ఉన్నవారు మరి ఏం చేయాలి అంటే, రవి పితృకారకుడు కాబట్టి తండ్రికి సహాయపడాలి. గోధుమ గడ్డిని, చెరుకు రసం, గోధుమ పిండి, నెయ్యి, ఎర్ర వస్త్రాలు, ఎర్ర చీమలకు గోధుమ పిండి వేయటం, కోతులకు ఆహారం పెట్టడం, మరి ఎర్రచందనం, చెక్క లేదా పొడి, ఎర్ర పుష్పాలు, ఎర్రవర్ణం కలిగినటువంటి ఆవులు, గోధుమ గడ్డి వస్త్రాలు, రాగి వస్తువులు, రాగి జావ, తెల్ల జిల్లేడు ఒత్తులు, తెల్ల జిల్లేడు విగ్రహాలు, మిరియాలు, రేగిపళ్ళు, క్యారెట్, రాగితో చేసిన వస్తువులు దానం చేయవచ్చు. కాబట్టి సూర్యగ్రహ దోష నివారణార్థం ఇటువంటి వస్తువుల్ని మనం దానం చేయటం కానీ, ఇటువంటి ఆహార పదార్థాలని ఆవులకు పెట్టడం కానీ, వాటిని సమర్పించడం వల్ల సూర్యగ్రహ దోషం పోవటం, కంటికి సంబంధించిన దోషాలు పోతాయి. పితృ సంబంధితమైనటువంటి దోషాలన్నీ కూడా పితృదోష నివారణ కలిగి శాంతి కలుగుతుంది. మరిగా చంద్రగ్రహ దోషం కలిగి ఉన్నవారు ఏమి చేయాలి అంటే, చంద్రగ్రహం దోషం ఉన్నవారు త్రాగే నీటిని దానం చేయటం, చక్కగా అన్నదానం చేయటం, బియ్యం, మరి చంద్రుడు మాతృకారకుడు కాబట్టి తల్లికి కూడా సహాయం చేయటం విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఇక బియ్యంతో చేసినవి పాలు, పటిక బెల్లం, పాలతో చేసినవి నీళ్లు, మరి తెలుపు వస్తువులు, చక్కగా కాటన్ వస్త్రాలు, ముత్యపు మాలలు, తెల్ల ఆహారం, మరి తెల్లగోవికి ఆహారం పెట్టడం, కర్పూర మాలలు, పళ్ళ రసాలు, వెండి వస్తువులు, మరి తెల్ల పుష్పాలు, మెత్తటి ఉప్పు, శంఖాలు, పొంగలి మొదలైనవి దానం చేయటం వల్ల చంద్రగ్రహ దోష నివారణ కలిగి మాతృ సంబంధితమైనటువంటి ఆరోగ్యం కానీ, తల్లి వైపు నుంచి వచ్చే ఆస్తి సంబంధితమైన వ్యవహారాలు కానీ, మనస్సుకు సంబంధించిన దోషాలన్నీ కూడా నివారణ కలుగుతాయి. ఇక తదుపరి కుజగ్రహ దోషం ఉన్నవారు ఎటువంటి దానం చేయాలి? ఇక కుజగ్రహ దోషం ఉన్నవారు కందిపప్పుని, మట్టి బొమ్మలు, కాయధాన్యాలు, మిరపకాయలు, నిమ్మకాయ, పులిహార, పచ్చి ఖర్జూరం, మరి కల్లుప్పు, డేట్స్, మరి సిరపు బెల్లం, తర్వాత ఎరుపు వస్త్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఎలక్ట్రానిక్ బొమ్మలు, బొగ్గులు, వ్యవసాయ పనిముట్లు, ఎర్రచందనం, ఎరుపు వస్తువులు, కాషాయవర్ణ సింధూరం, కాషాయవర్ణ వస్త్రాలు, ఎరుపు రంగు మచ్చల ఆవుకి దానం పెట్టడం, మరి బొబ్బర్లు, బ్రెడ్డు, తీపి, చపాతి, శుక్రుడితో కలిసినటువంటి సోదరికి వస్త్రాభరణాలు బహుమతులుగా ఇవ్వటం, మరి ఎరుపు రంగు వస్త్రాలు మొదలైనవి దానం చేయటం మరి కుజగ్రహ శాంతిని కలిగిస్తాయి. కుజదోష నివారణ కలుగుతుంది, శీఘ్ర వివాహం కలుగుతుంది. రుణ సంబంధితమైన, ధన సంబంధితమైన సమస్యలకు ఈ కందిపప్పుతో కూడుకున్నటువంటి ధాన్యాన్ని బ్రాహ్మణులకు మంగళవారం రోజు దానం చేయటం, చక్కగా కందుల్ని దానం చేయటం, బెల్లాన్ని దానం చేయటం, మరి అధిపతిగా ఉన్నటువంటి ఇటువంటి వస్త్రాలతో, ఎరుపు వస్త్రాలతో మనం వస్త్రదానాన్ని చేయటం వల్ల కూడా మరి వివాహం కాని స్త్రీ పురుషులకు విశేషమైన ఫలాల్ని కుజగ్రహ దోష నివారణకు మనం దానం చేయవచ్చు. మరి బుధగ్రహ దోషం ఉన్నవారు ఏం చేయాలి? బుధగ్రహ దోషం ఉన్నవారు మరి పెసరపప్పుతో చేసినటువంటి ఆహార పదార్థాలను చక్కగా మరి ఉసిరికాయలు పంచడం కానీ, పాదరస వస్తువులు ఇవ్వటం కానీ, అన్ని రకాల మొక్కల్ని, ప్లాంటేషన్ కూడుకున్న వాటిని దానం చేయటం, ఆకుకూరలను సమర్పించటం, కూరగాయలని, ఆకుపచ్చ వస్త్రాలు ఇవ్వటం, తులసికి సంబంధించిన మరి చెట్లను ఇవ్వటం, విద్యార్థులకు విద్యా సంబంధితమైన వస్తువులు అనగా పుస్తకాలు, చక్కగా పెన్నులు పంచటం, ఆవుకి పచ్చగడ్డి వేయటం, మరి
డబ్బు దానం చేయటం మొదలైనవి అన్నీ కూడా బుధగ్రహ దోషానికి నివృత్తి చేయవచ్చు. మరి బుధగ్రహ దోషంలో బుద్ధికారకుడైనటువంటి బుధుడు గ్రహదోషాన్ని ఇచ్చిన వాళ్ళకి గణపతిని ఆరాధన చేయటం అత్యంత శ్రేష్టమైనదిగా చెబుతాం. మరి గణపతికి వీలైనటువంటి ప్రీతైన గరికని కూడా ఆకుపచ్చది గణపతికి సమర్పించటం, చక్కగా గణపతికి కావాల్సిన అష్టద్రవ్యాల్ని దానం చేయటం, బుధవారం రోజు విశేషమైన గణపతి గంభీజ మంత్రాన్ని ఉపాసన చేయటం వల్ల బుధగ్రహ దోష నివృత్తి అవుతుంది. విద్యార్థులకు అపారమైన విద్యా విజ్ఞాన జ్ఞానాన్ని పొందగలిగే శక్తి ఆ బుధగ్రహం నుంచి శాంతి పరిహార మార్గాలుగా చేసుకుని చక్కటి అనుగ్రహాన్ని పొందవచ్చు. మరి ఇక తదుపరి గురుగ్రహ దోష నివారణకి ఎటువంటి పండ్లను దానం చేయాలి? మరి తీపి పదార్థాలను, శనగపిండితో చేసిన ఆహార పదార్థాలను మనం దానం చేయాలి. బొప్పాయి, అరటిపళ్ళు, పులిహోర, పుచ్చకాయ, కర్బూజా, పసుపు రంగు వస్త్రాలు, పసుపు, మెంతులు, చక్కగా నెయ్యి, లడ్డు, పసుపు వస్త్రాలు, మరి శనగ గుగ్గిళ్ళు, ధార్మిక కార్యక్రమాల కోసం మనం ఖర్చు పెట్టడం, దానం చేయటం, విద్య, వైద్యం, భోజనం, పసుపు రంగు వస్త్రాలు, బ్రాహ్మణుల యొక్క లేని బ్రాహ్మణుల యొక్క కుటుంబాలకి మనం సహాయం చేయటం, బ్రాహ్మణుల్ని గౌరవించటం, బ్రాహ్మణులకు వస్త్ర సమర్పణ చేయటం, బఠానీ, గుగ్గిళ్ళు వంటివి దానం చేయటం, గురువారం రోజు పరమేశ్వరుడి సన్నిధిలో ఒక దీపాన్ని వెలిగించటం, ఆవు నెయ్యితో కూడుకున్న దీపాన్ని వెలిగించటం, ఆవు నెయ్యిని దానం చేయటం, పసుపు రంగు వస్త్రాల్ని బ్రాహ్మణోత్తములకు ఇవ్వటం, మరి గురువులను దూషించకుండా ఉండటం, గురువులను మనం చక్కగా నమస్కారం చేయటం, గురువుల యొక్క ఆశీర్వచనాన్ని పొందటం, గురువుల యొక్క మంత్రపఠనాన్ని వినటం, ఇవన్నీ కూడా శుభగ్రహాలనిచ్చే గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందటానికి చేయదగినటువంటి పరిహారాలు. మరి చక్కగా ప్రతి గురువారం కూడా ఇంట్లో శుభ కార్యక్రమం జరగాలంటే ఇటువంటి గురుగ్రహ దోష నివారణ పరిహారాలు చేయటం, గురువుకు ప్రీతైనటువంటి వస్తువుల్ని దానంగా సమర్పించడం వల్ల విశేషమైన ఫలితాలను మనం పొందుతాం. ఇక తదుపరి శుక్రగ్రహం యొక్క దోషం ఉన్నవారు ఏం చేయాలి? ముఖ్యంగా స్త్రీలకు సంబంధించినటువంటి వస్తువుల్ని మనం దానం చేయాలి. అలాగే బొట్టు బిళ్ళలు కానీ, జడపిన్నులు కానీ, తెల్ల నువ్వులు కానీ, గసగసాలు, ఇంగువ, జడరబ్బర్లు, మరి అలాగే చేతికి పెట్టుకునే గోరింటాకు, గోళ్ళ రంగులు, అలాగే సెంటు, అద్దాలు, దువ్వెనలు, తేనె, పౌడర్లు, డ్రై ఫ్రూట్సు, బొబ్బర్లు, అలసందలు, పెరుగు, రంగురంగుల వస్త్రాలు, సౌందర్యమైనటువంటి సాధనాలు, అలంకార వస్తువులు, తెల్ల వస్త్రాలు, చక్కగా మరి ఒక కన్నుతో ఉండేటువంటి వారు గుడ్డివారికి సహాయం చేయటం, మరి సుగంధ ద్రవ్యాలను, దాల్చిన చెక్కను దానంగా చేయటం, లవంగాలు, యాలకులు పంచటం, పెళ్లికి సంబంధించిన వస్తువులను మనం ఉచితంగా ఇవ్వటం, లేనటువంటి వారికి ఈ వస్త్రాల్ని సమర్పించటం, సిల్క్ వస్త్రాలు, మరి అక్క చెల్లెలు, సోదర సోదరులకు మరి సౌందర్య సాధనాలు, వస్త్రాభరణాలని, బట్టల్ని కొనివ్వటం మొదలైన దానాలు శుక్రగ్రహ దోష నివారణ చేయవచ్చు. ముఖ్యంగా శుక్రుడి యొక్క దోష నివారణకు వస్త్రదానం వల్ల అత్యంత విశేష ఫలాల్ని పొందుతాం. అలాగే శక్తిదేవతలైన అమ్మవారికి కూడా వస్త్రాలను, ఎరుపు తెల్లటి వస్త్రాలను, అమ్మవారికి చక్కగా గాజులను దానం చేసినప్పటికీ శుక్రగ్రహ దోష నివారణ కలుగుతుంది. మరి శుక్రగ్రహ దోష నివారణకు స్త్రీలను గౌరవించటం, స్త్రీలకు నమస్కారం చేయటం, స్త్రీలను అమ్మవారి స్వరూపంగా భావించడం వల్ల శుక్రగ్రహ దోష నివారణ కలుగుతుంది. అలాగే శనైశ్వరుడి యొక్క దోషం ఉన్నవారికి సమస్తమైన శనిగ్రహ పీడలు, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని, జన్మశని దోషం ఉన్నవారు ఏ పని మొదలుపెట్టినా అవ్వట్లేదండి, శని దోష నివారణకి సులువైన పరిహారాలు చెప్పండి అనేవారికి మనం ఎటువంటి దానాలు చేయాలో తెలుసుకుందాం. ఇక శని దోష నివారణ ముఖ్యంగా నల్ల నువ్వుల్ని దానంగా ఇవ్వటం, మరి ఇనుము, దేవాలయాలకు కావాల్సిన సిమెంట్ కానీ, ఐరన్ వస్తువులు కానీ, గుళ్ళు అభివృద్ధిలో ఉండేటువంటి వారికి సహాయం చేయటం, నువ్వులతో చేసినటువంటి నువ్వుల ఉండలు పంచటం, నీలిరంగ వస్త్రాల్ని పంచటం, కార్మికులకు నూనెతో చేసినటువంటి వస్తువులను, ఆహార పదార్థాలను దానంగా ఇవ్వటం, అలాగే నువ్వుల నూనెను వంట సామాన్లలో సమర్పించటం, ఇక తర్వాత చెప్పులు లేని వారికి చెప్పులు ఇవ్వటం, నల్లని గొడుగు, మరి ముసలి వాళ్లకు, మానసిక వికలాంగులకు మనం దానం చేయటం, కుంటి, గుడ్డి, మూగ మొదలైనటువంటి దీర్ఘకాల అనారోగులకు, అనాథులకు సహాయపడటం, మరి ఎద్దులకు ఆహారం పెట్టడం, ఆహారాన్ని ధన రూపంలో సాయం చేయటం, మరి ఇంట్లో వ్యాపార స్థలాల్లో కూడా పనిచేసే వారికి ధన రూపంలో దానం చేయటం, అలాగే శనైశ్వరుడి యొక్క దోష నివారణకు నలుపు వస్త్రాలని దానం చేయటం, నువ్వుల నూనె దానం చేయటం, నవగ్రహాల్లో శనైశ్వరుడికి తైలాభిషేకాన్ని చేసుకోవటం, శనివారం రోజు విశేషంగా ఈశ్వరుడి యొక్క ఆరాధన చేయటం, ధర్మబద్ధమైనటువంటి సాంగత్యం
సత్సాంగత్యాన్ని చేసుకోవటం వల్ల శనిగ్రహ దోష నివారణ కలిగి శనిగ్రహం నుంచి ఉపశమనాన్ని పొందేటువంటి అద్భుతమైన పరిహారాలుగా మనం చెప్పుకోవచ్చు. మరి తదుపరి రాహుగ్రహ దోషం ఉన్నవారు ఏం చేయాలి? ఇక కాలసర్ప దోషాలు ఉన్నవారు, రాహుగ్రహ దోషం ఉన్నవారు ముఖ్యంగా మినుముల్ని దానం చేయండి, ఆవాలు దానం చేయండి, అగరబత్తీలు, మినప సున్నుండలు, సీసంతో చేసినవి, బార్లీ గింజలు, గరికతో చేసినవి, పుట్టమట్టిని నీటిలో వేయటం కానీ, అలాగే ఇడ్లీలు కానీ, మినపగారెలు తడిపి నానబెట్టినటువంటి మినువులు ఆవుకు పెట్టడం, పొగరంగుతో కూడిన వస్త్రాలను దానం చేయటం వల్ల రాహుగ్రహ దోష నివారణ కలుగుతుంది. ఇక రాహుకాలంలో రాహు యొక్క నామాన్ని స్మరణ చేయటం, పొగరంగుతో కూడిన వస్త్రాలను ఆదివారం పూట దానం చేయటం రాహుకి విశేష శాంతిని కలిగిస్తుంది. గోవుకు మరి మినువులను ఉడకపెట్టి ఆవుకు పెట్టడం, గోప్రదక్షిణాన్ని చేయటం, గో రక్షణ చేయటం వల్ల కూడా రాహుగ్రహ దోష నివారణ కలుగుతుంది. తదుపరి ఇక చివరిగా కేతుగ్రహానికి ఉపశమనం ఏమి చేయాలి? కేతుగ్రహ దోష నివారణకు చక్కగా మనం కొబ్బరి నూనె, కొబ్బరికాయలు, పశువులకు పక్షులకు ఆహారం, చేపలకు ఆహారం పెట్టడం, మరి పిల్లలకు చివరికి కుక్కలకు కూడా పాలు పోయటం వంటి సంరక్షణ చేయటం కేతుగ్రహ దోష నివారణ కలుగుతుంది. మరి దర్భలతో చేసినవి ఉలవల పొడిని ఆవులకు పెట్టడం, మరి రంగురంగుల వస్త్రాలను దానం చేయటం, అలాగే అనేక రకాల రంగుల వస్త్రాలను చిన్నపిల్లలకు మనం వస్త్ర సమర్పణ చేయటం, ఆవులకు పూజ చేయటం, నల్ల ఆవులకు ఉలవలని ఉడకపెట్టి దానంగా పెట్టడం వల్ల కేతుగ్రహ దోష నివారణ కలుగుతుంది. అలాగే మరి నాగేంద్ర ఆరాధన వల్ల కేతుగ్రహ దోష నివారణ కలుగుతుంది. కాలసర్ప దోషంలో రాహుకేతువుల యొక్క దోష నివారణకు ఈ సులువైన పరిహారాలు చేసుకోగలిగే పరిహారాలను ప్రతి ఒక్కరూ కూడా ఆచరించి చక్కటి గ్రహదోష నివారణ పరిహారాలను చేసి గ్రహాల అనుగ్రహాన్ని, ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని, పరమాత్మ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతారని మనం కోరుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.